కొమ్మ పైన పిట్ట వాలగానే తన మీద ప్రేమతో వచ్చింది అనుకుందంట. ఎగిరిపోయిన తర్వాత తెలిసింది అవసరానికి మాత్రమే ఉన్నదని. చాలామంది మనుషులు అలానే ఉన్నారు కదండీ! అవసరాలకు మోసం మాత్రమే ఉంటున్నారు ఇప్పుడు. ప్రేమలు లేవు, దోమలు లేవు. ఇక్కడైతే ఈవినింగ్ వర్షం పడిందండి. క్లైమేట్ చాలా చల్లగుంది. బెంగుళూరు క్లైమేట్ ఎప్పుడు ఎలా చేంజ్ అయితదో తెలీదు. కానీ వర్షం పడినప్పుడు మాత్రం ఏదో ఒక స్నాక్ తినాలండి. మన పొట్ట ఒప్పుకున్న కళ్ళు ఒప్పుకోవడం లేదండి. యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదైనా చూసినా ఆ స్నాక్స్ తినాలే అనిపించేస్తుంది. ఇప్పుడు అలా అయిపోయింది పొజిషన్. ఏం చేస్తాం? ఇక్కడ వేడి వేడిగా అరటికాయలు, మిరపకాయలు బజ్జీలు చేసేసి తినేసినానండి. ఈ అందరికీ తెలిసిన రెసిపీనే. శనగపిండిలో కొద్దిగా ఉప్పు, కారం, సోడా కలిపి ఆ వాటర్‌తో బజ్జీలాగా వేసుకోవడమే అండి. చాలా బా వచ్చింది. మా అమ్మ పక్కన నుండి చెప్తోంది ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వు బావుందని అనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి రీజన్ మా అమ్మనే. ఎంకరేజ్ చేస్తుంది. ఎంతైనా ఎంకరేజ్ చేస్తుంది. ఆడబిడ్డలు వాళ్ళ కాళ్ళపై నిలుచుకోవాలని చెప్పే రకం మా అమ్మ. ఇక్కడ పాపకు కూడా కొన్ని పెట్టేసానండి. ఎంజాయ్ చేసింది. సర్వే జన సుఖినో భవంతు.